జగపతి గారు. కేశవ, ఏంటి ఎలా ఉన్నావు? నన్ను టోటల్గా మర్చిపోయారా? మిమ్మల్ని మర్చిపోలేదు, మీకు ఇవ్వాల్సిన అప్పుని మర్చిపోలేదు జగపతి గారు. అది తీర్చే ప్రయత్నంలోనే ఉన్నాం. నేను మిమ్మల్ని ఇక్కడికి అప్పు గురించి అడగడానికి పిలవలేదు కేశవ. మా కుటుంబం గురించి అడగడానికి పిలిచారా? మీ ఇంట్లో చాలా రకాల గొడవలు జరుగుతున్నాయని నాకు తెలిసింది కేశవ. కానీ నాకు అవన్నీ అనవసరం, నేనేమీ అడగను. మరెందుకు రమ్మన్నారు మమ్మల్ని? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది? అమిత్, ఇతని పేరు అమిత్, సింగపూర్లో ఉంటాడు, నాకు బెస్ట్ ఫ్రెండ్. హాయ్. హాయ్ అండి. ఐఎమ్ కేశవ. షీ ఈజ్ మై వైఫ్ ఆర్తి. హలో. హలో. మనోడు ఒక బిజినెస్ డీల్ తీసుకొచ్చాడు కేశవ, కానీ అది చిన్న డీల్ మాత్రం కాదు. అమిత్, డీటెయిల్స్ చెప్పు. సుబ్రహ్మణ్యపురం గుడి బావిలో ఉన్న పంచలోహ విగ్రహాన్ని బయటికి తీసి అమ్మితే కనీసం 200 కోట్లు వస్తాయి. విన్నావుగా కేశవ, 200 కోట్లు. ఈ అవకాశాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే నువ్వు కోటీశ్వరుడి అయిపోవచ్చు. నీ నాన్న ఆస్తి కోసం ఎదురు చూడక్కర్లేదు, ఆయన డబ్బులు అడగక్కర్లేదు, నీకు నువ్వుగా సంపాదించుకోవచ్చు. మీ నాన్న కంపెనీలో కూడా పనిచేయకుండా సొంతంగా నువ్వే కంపెనీ పెట్టొచ్చు. ఆ విగ్రహం మీ ఫ్యామిలీకి సంబంధించింది, దాని గురించి నీకు బాగా తెలిసే ఉంటుంది. మీ నాన్నే ఆ గుడికి ఆలయ ధర్మకర్తగా ఉన్నారు. అన్ని అవకాశాలు నీకే ఉన్నాయి, అందుకే నిన్ను పిలిపించాను. ఆ విగ్రహం తీయాలని చూస్తే మహాసర్పం కాటు వేస్తుందని, దాని చుట్టూ ఎన్నో అపోహలు భయాలు ఉన్నాయి. కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేసి విగ్రహాన్ని బయటికి తీయించు. ఎన్నో సంవత్సరాలుగా ఆస్తిని చేజిక్కించుకోవాలని కలలు కంటున్నావు. ఆఖరికి మీ నాన్నని చంపడానికి కూడా సిద్ధపడ్డావు. కానీ అలాంటి మర్డర్స్ చేయకుండా సింపుల్గా నేను చెప్పినట్టు చేస్తే నీ కలని సాకారం చేసుకోవచ్చు. సో వీలైనంత త్వరగా పని మొదలుపెట్టు. ఎందుకంటే ఆ విగ్రహం మీద ఇప్పటికే చాలామంది కళ్ళున్నాయి. అవకాశం పోతే మళ్ళీ రాదు, ఆలోచించుకో. అమ్మా, ఏంటి అమ్మనా? ఇప్పటికి మీకు అమ్మ ఉందని తెలిసిందా? అమ్మ అనే పిలుపుకి అర్థం మీకు ఇప్పటికి తెలిసిందా? నా మీద మీకు ఈనాళ్ళకి దయ కలిగిందా? అలా అనకమ్మా, మేము నిన్ను అపార్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించు. ఏ తల్లిని అనకూడని మాటలు అన్నావు. నిన్నెంతో బాధ పెట్టాం. మా మీద నీకు ద్వేషం కలగలేదా అమ్మా? కన్న తల్లిని అపార్థం చేసుకున్నందుకు మా మీద మాకే సిగ్గేస్తుందమ్మా. నువ్వు మమ్మల్ని ఎలా అయినా శిక్షించమ్మా. మేము చేసిన అవమానానికి నువ్వే శిక్ష వేసినా భరిస్తామమ్మా. దినేష్, మంగళ, ఏంటా మాటలు? ప్రపంచంలో ఏ తల్లి తన బిడ్డల్ని ద్వేషించలేదు, శిక్షించను లేదు. పిల్లలు ఏం చేసినా అమ్మ వాళ్ళనెప్పుడు క్షమిస్తుంది, ప్రేమిస్తుంది. ఇన్ని రోజులకి నా పిల్లలు అమ్మ అంటూ నా దగ్గరకు వచ్చారు. ఇన్నాళ్ళకి నన్ను అర్థం చేసుకున్నారు. నాకంతే చాలు. నేను మొన్నే చెప్పాను కదా అత్తయ్య, నిశ్చితార్థం రోజుకి ఆ దేవుడు కరుణించి మీ వాళ్ళని మిమ్మల్ని దగ్గర చేస్తారని. అనుకున్నట్టుగానే జరిగింది చూడండి. నేను వీళ్ళనన్న మాటలకి వీళ్ళిలా మారిపోయినందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది తెలుసా. ఈ సమయంలో మీరు నా దగ్గరకు వచ్చారని సంతోషపడాలో,
మీరొచ్చే టైంకి శ్రీవల్లి ఇంట్లో లేకుంటే పోయినందుకు బాధపడాలో తెలియడం లేదు. శ్రీవల్లి ఇంట్లో లేకపోవడం ఏంటి అత్తయ్య? తనెక్కడికి వెళ్ళింది? అదే తెలియడం లేదమ్మా. నేను చెప్పిన మాట వినకుండా తను ప్రమాదకరమైన పనులు చేస్తూనే ఉంది. ఆ దుర్మార్గులు కాలా వాళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది. అప్పటినుంచి తన గురించి తెలియడం లేదు. ఇప్పుడు తను ఎలా ఉందో, ఎక్కడుందో ఏ వంతు పట్టడం లేదు. అమ్మా, నేను వచ్చేసాను. శ్రీవల్లి, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా, నువ్వు కంగారు పడుకో. అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? ఏం చేయడానికి వెళ్ళావు? ఆ కాలా వాళ్ళని ఎందుకు విడిపించావు? వాళ్ళు ఎంత ప్రమాదకరమైన మనుషులో నీకు తెలుసు కదా? తెలుసమ్మా, నేను వాళ్ళని విడిపించడానికి ఆ దేవుడే కారణం. అందుకే ఇలా జరిగిందేమో. జరిగిందా? భగవంతుడి దయ వల్ల నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే నీ మీద ప్రాణం పెట్టుకుని బతుకుతున్నా నేనేమైపోయేదాన్ని. ఆయన అలాంటి వాళ్ళని నమ్మి వాళ్ళ వెంట వెళ్ళొచ్చా? వెళ్ళకూడదమ్మా. గొర్రె రెండు చంపాలని చూసిన వాణ్ణి నమ్మి వెళ్ళినట్టు నేను ఒక విషయంలో ఆ కాలం నమ్మి వెళ్ళాను. అలా వెళ్ళినందుకు చిన్నప్పటి నుంచి ఏ విషయం తెలుసుకోవాలి అని నేను ఆరాటపడ్డాను. దానికి సమాధానం తెలుసుకోగలిగాను. అతను ఆ విషయం చెప్తున్నప్పుడు నేనేమైపోతాను, నా ప్రాణం పోతుందా, ఇవేమీ నేను ఆలోచించలేదమ్మా. కేవలం అతను చెప్పే నిజం కోసమే నా మనసులో ఆలోచించాను. ఏంటా నిజం? అమ్మా, కాలా చనిపోయే ముందు నేను నిన్ను ఎప్పుడు అడిగినా ఇంతవరకు నువ్వు నాకు చెప్పని విషయం చెప్పాడు. అదేంటో చెప్పు శ్రీవల్లి. మా నాన్నగారి విషయం చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ కోదండరామయ్య గారి నా కన్ను తండ్రిన నిజం చెప్పాడు. నాన్నగారు నాకు దగ్గరగా ఉన్నా కూడా ఆయన నా కన్ను తండ్రి అని నువ్వెందుకు చెప్పలేదమ్మా? నేను చిన్నప్పటి నుంచి నాన్న గురించి ఇంత బాధపడుతున్నాను తెలిసి కూడా నువ్వు అభిమానించి ఆ వ్యక్తి ఆయన నా నాన్న అని ఎందుకు చెప్పలేదమ్మా? అసలు నాన్నగారిని నువ్వెందుకు వద్దనుకున్నావమ్మా? వద్దు శ్రీవల్లి, ఆ ప్రశ్న నన్ను అడగద్దు. నేను సమాధానం చెప్పలేను. చెప్పాలమ్మా. ఈ రోజు నువ్వు ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పే తీరాలి. ఇలా ఆర్గ్యూ చేయకు శ్రీవల్లి. నువ్వెంత అడిగినా నేను చెప్పను. ఆయన్ని మన దగ్గరికి రానివ్వను. నేను ఆల్రెడీ నాన్నగారిని నిశ్చితార్థానికి రమ్మని పిలిచాను. ఆయన ఆల్రెడీ వస్తున్నారు. అయితే ముందు ఫోన్ చేసి ఆయన్ని రావద్దని చెప్పు. ఆయన నా తండ్రి, నేను అలా చెప్పలేను. ఓహో, నా మాట కూడా వినని పరిస్థితికి వచ్చావన్నమాట. సరే, సుబ్బుతో ఫోన్ చేయించి ఆయన్ని రావద్దని చెప్పిస్తాను. సరే అమ్మా, అలాగే చెయ్. నాన్నగారు రాకపోతే నేను అసలు నిశ్చితార్థమే చేసుకోను.